So what's up beautiful people, welcome back to the channel everyone. Hope you all doing absolutely great. So ఈ రోజు బ్లాగ్ ఏంటి అంటే నార్మల్గా మీ అందరికీ తెలుసు కదా యాక్సిడెంట్ అయింది నాకు. సో యాక్సిడెంట్ అయ్యి ఆల్మోస్ట్ 2 months అవుతుంది. లైక్ సెప్టెంబర్ 18th ఏమో యాక్సిడెంట్ అయింది అండ్ ఈరోజు December 5th అన్నమాట. సో ఇన్ని డేస్ నుంచి నేను ఇంతవరకు నా బైక్కి అయితే ఎలాంటి రిపేర్ చేయించలేదు. జస్ట్ నార్మల్గా పైన ఫాల్తూ వర్క్స్ అయితే చేయించుకున్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్ నార్మల్గా మీ అందరికీ తెలుసు ఫ్రంట్ మడ్గార్డ్ అండ్ సైడ్ ప్యానల్స్ మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. బట్ ఈ రోజు అయితే మనం పోయి ఫ్రంట్ మడ్గార్డ్ అయితే తీసుకోబోతున్నాము. నార్మల్గా మెట్టుగూడ దగ్గర అశోక యమా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మనం అయితే ఇప్పుడు పార్ట్ తీసుకోబోతున్నాము అండ్ దాని కాస్ట్ ఎంత పడుతుంది అంటే 1700 రూపీస్ పడుతుంది అన్నమాట. జస్ట్ ఫ్రంట్ మడ్గార్డ్ మాత్రమే. సో నార్మల్గా R15కి ఫేరింగ్స్ ఎన్ని ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలుసు. నార్మల్గా సైడ్ ప్యానల్స్, ట్యాంక్ ప్యానల్స్, ఫ్రంట్ ఫేస్ మాస్క్, బ్యాక్ టేల్ ప్యానల్స్ ప్రతి ఒక్కటి ఉంటుంది. సో నార్మల్గా ఇవన్నీ కాస్ట్ ఎంత ఉంటుందో కూడా మనం పోయి తెలుసుకుందాము. సో ఇప్పుడైతే వెళ్ళి మెట్టుగూడలో మనం అయితే ప్యానల్స్ తీసుకుందాము. సో తీసుకున్న తర్వాత ఇన్స్టాలేషన్ ఎట్లా మనమే చేసుకుంటాం, అది పెద్ద ఫరక్ పడదు. ఒక ఎల్లంకి బోల్ట్ ఉంటే సరిపోతుంది అంతే. ఇంకా నీట్గా అయిపోసుకొని మనమే ఫిట్ చేసుకోవచ్చు. సో చలో ఈ వీడియో ఎండ్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి. నార్మల్గా R15 ప్యానల్స్ ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే నేను తెలుసుకొని ట్రై చేస్తాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చలో లెట్స్ స్టార్ట్ ది బ్లాగ్. సో వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగ్ అండ్ రైట్ నౌ అయితే మనం పిప్పి సర్కిల్ దగ్గర ఉన్నాం అన్నమాట. సో ఇక్కడ నుంచి వెళ్ళి మెట్టుగూడ యమా షోరూమ్ ఆల్మోస్ట్ 29 కిలోమీటర్స్ ఉంది అండ్ అది రీచ్ చేయడానికి 1 hour 20 minutes చూపిస్తుంది. హబీబీ కమ్ టు హైదరాబాద్. ట్రాఫిక్ కేసు ఇప్పుడు ఇచ్చేసారు తెలుసా. ఇక్కడ చూడండి ఒకసారి ముంగట ఎంత ట్రాఫిక్ ఉందో. ఇక్కడనే ఎంత ట్రాఫిక్ ఉంది. ఇంకా మన మెయిన్ ఏరియాలో సిటీలో అయితే ఇంకా డేంజర్గా ఉంటుంది అన్నమాట. అండ్ మోరోవర్ మీ అందరికీ చాలా డౌట్ వచ్చి ఉండొచ్చు, నార్మల్గా ఫ్రంట్ మడ్గార్డ్ మాత్రమే ఎందుకు చేంజ్ చేపిస్తున్నావు, సైడ్ ప్యానల్ కూడా స్క్రాచెస్ వచ్చినాయి కదా అని చెప్పేసి. అని స్క్రాచెస్ అంటే ఉన్నాయి, ఐ డోంట్ వాంట్ టు బై ఎ న్యూ వన్. ఎందుకు అంటే మళ్ళీ కింద పడుతూనే ఉంటాము. నార్మల్గా చెప్పలేము కదా. నేను కింద పడకుండా ఉంటాను, దాన్ని మార్చకుండా ఉంటాను అని చెప్పానంటే అది జరగదు. బట్ చూడడానికి ఆడగా అనిపిస్తుంది బైక్ అయితే. బట్ ఇట్స్ ఓకే, ఎందుకంటే లాస్ట్ టైం మనం ఎప్పుడైతే పాలిషింగ్ చేసినామో ఆ టైంలోనే మనం కింద పడ్డాం. అండ్ అంతకుముందు ఒకసారి పాలిషింగ్ చేసినప్పుడు మళ్ళీ బండి కింద పడ్డది. సో అందుకే లైక్ ఇదేంటి లైక్ నార్మల్గా బైక్ కొంచెం గ్లాసీ ఫినిష్ వచ్చినా లేకపోతే కొంచెం అట్రాక్టివ్గా అనిపించినా కూడా నజర్ పడిపోతుంది అన్నమాట. సో అందుకే ఇంకా ఎందుకురా బాబు రిస్క్ తీసుకోవడం, ఇప్పటికే చాలా దెబ్బలు తగిలి ఉన్నాయి, మళ్ళీ ఇంకా డీప్ ఖర్చు అయితే ఇంకా వద్దు అనిపించింది. అండ్ మోరోవర్ ఇప్పుడైతే మనం రైడింగ్ జాకెట్ అయితే తీసుకోబోతున్నాం. ఆల్రెడీ నిన్న రైనాక్స్ స్టోర్కి వెళ్ళాం అన్నమాట. సో రైనాక్స్ స్టోర్లో ఐ ట్రైడ్ టొర్నాడో Pro 4. ఆ జాకెట్ ఉంది, రైనాక్స్ టొర్నాడో Pro 4. సో ఆ జాకెట్ అయితే నిజంగా చెప్తున్నా వేరే లెవెల్ ఉంది బ్రో, సీరియస్లీ. ద స్నగ్ ఫిట్ అండ్ అది వేసుకోవడంతోనే మన బాడీ పోస్చర్ ఎవ్రీథింగ్ ఇట్స్ చేంజ్ తెలుసా. నేను నిజంగా పిచ్చని అయిపోయాను అసలుకి. కొనుక్కుంటే అది తీసుకోవాలరా బాబు అనిపించింది. సో మ్యాక్సిమం ఐ విల్ ట్రై టు బై టొర్నాడో Pro 4. లేదు అంటే అందులో స్టీల్ టైర్ ఉంటుంది. సో అది కూడా బాగుంది, లైక్ టూరింగ్ జాకెట్. అయితే నార్మల్గా లాంగ్ రైడ్స్కి వెళ్తున్నప్పుడు పాకెట్స్ ఎక్కువ ఉండేది దానికి. సో చూడాలి, నేను చరణ్ ఇద్దరం అయితే వీఆర్ ప్లానింగ్ టు బై జాకెట్స్ అన్నమాట. సో ఒకవేళ నేను టొర్నాడో తీసుకుంటే వాడు ఎయిర్ తీసుకుంటాడు. సో చూడాలి. నాకైతే ఎట్లా టొర్నాడో మీద నేను కనబడ్డది, ఎందుకంటే మనం హై స్పీడ్స్లో వెళ్తూ ఉంటాం కాబట్టి టొర్నాడో అనేది స్నగ్ ఫిట్ ఉంటుంది, కంఫర్టబుల్గా. లైక్ మనం కింద పడినప్పుడు మన బాడీకి ఏం ప్రాబ్లం రాకుండా ఉంటుంది అన్నమాట. ఒకసారి మీరు పైన చూడండి, నార్మల్గా మీకు టొర్నాడో Pro 4ది జాకెట్ ఫొటోస్ పెడతాను సో దట్ యూ కెన్ గెట్ ఎ నాలెడ్జ్ ఆన్ దట్. అమ్మ పోవచ్చు అరటక్కన. అండ్ డిఎస్జీ కూడా చూసిన, నార్మల్గా డిఎస్జీ రైడింగ్ జాకెట్ కూడా చాలా క్రేజీ ఉంటుంది తెలుసా. లిటరలీ అందులో సేమ్ ఫ్లెక్సియోన్ లెవెల్ 2 ఆర్మర్స్ వస్తాయి అన్నమాట. రైనాక్స్లో ఏంటి అంటే సెర్రోస్ లెవెల్ 2 ఆర్మర్స్ వస్తాయి. సో బేసికలీ రైనాక్స్లో ఏంటి అంటే సెర్రోస్ ప్రొటెక్షన్ వస్తాయి అన్నమాట. అది వాళ్ళ ఓన్ ప్రొటెక్టర్ లైక్ ఆర్మర్ అన్నమాట, వాళ్ళు ఓన్గా తయారు చేసిన బ్రాండ్ అది. అండ్ డిఎస్జీలో మనకి డిఎస్జీ ఫ్లెక్సియోన్ అని చెప్పేసి అని వాళ్ళు ఓన్గా తయారు చేసిన బ్రాండ్ వచ్చిందన్నమాట. సో ఇవి రెండు దే డూ దేర్ జాబ్ వెల్. సో చూడాలి రెండిట్లో ఏది తీసుకుంటాను అని చెప్పేసి అని. బట్ డిఎస్జీ ఏంటి అంటే లైక్ అ బిట్ హై అన్నమాట కాస్ట్ అయితే. సో అదే అన్నమాట. నార్మల్గా డిఎస్జీను రైనాక్స్లో మాత్రమే చూస్తున్నాను నేను. రైడా, స్కేలా, ఇంకా సోలేస్, మోటోటార్క్, ఇంకా కొన్ని చాలా బ్రాండ్స్ ఉన్నాయి, టార్మాక్ కూడా ఉంది. సో ఇవన్నీ బ్రాండ్స్లో నేను పెద్ద పట్టించుకోవట్లే అన్నమాట, ఎందుకంటే దీస్ ఆర్ లైక్ ఇప్పుడు ఎవాల్వ్ అయిన బ్రాండ్స్ అన్నమాట. డిఎస్జీ ఏదైతే ఉందో యాక్చువల్లీ అది డ్రీమ్ స్పోర్టింగ్ గేర్, అది ఫస్ట్ సూపర్ బైక్ కంపెనీ అన్నమాట. ఆ తర్వాత వాళ్ళు వాల్ఫెన్స్టర్స్ ఇవన్నీ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ని మన ఇండియాకి తీసుకొచ్చిళ్ళు వాళ్ళు. సో ఐ రియల్లీ హ్యావ్ దట్ రెస్పెక్ట్. కాకపోతే దాని క్వాలిటీ, రైనాక్స్ క్వాలిటీ రెండు కంపేర్ చేసుకుంటే ఇట్ వుడ్ బి సంథింగ్ డిఫరెంట్ అని చెప్పేసి చాలామంది అన్నారు. సో చూడాలి, మనకి ఏదైనా కానీ ప్రొటెక్షన్ ఎక్కువ ఉండాలి కాబట్టి సో వీ నీడ్ టు లుక్ ఆఫ్టర్ ద క్వాలిటీ.
ఓవర్ రెప్యుటేషన్ అయినా ఏదైనా కానీ బ్రాండ్ అయినా కానీ మనం క్వాలిటీ చూసుకోవాలి. మనం కింద పడినప్పుడు డిఎస్జిఆర్ రైనాక్సా కాదు, కింద పడితే అది కాపాడిందా లేదా అంతే, అది మాత్రమే మనకి కన్సిడర్ చేసుకోవాలి. సో చలో చూసాం. అండ్ యాక్చువల్గా నేను December 6th స్టోర్ని విజిట్ అయ్యి పర్చేస్ చేద్దాం అనుకున్నా. బట్ బేసికల్గా స్టోర్ ఏంటి అంటే ఇప్పుడు IBW జరుగుతుంది కదా గోవాలో, 6th 7th 2 రోజులు, 7th 8th అనుకుంటా. సో ఈ 2 రోజులు IBW గోవాలో జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పేసి రైనాక్స్ వాళ్ళు స్టోర్ మొత్తం తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు స్టాల్స్ పెట్టుకుంటారు కదా, సో అలా పెట్టేసుకున్నారు. అండ్ ఇక్కడ స్టాక్ కూడా ప్రజెంట్ అయితే ఏం లేదు. నార్మల్గా M సైజ్ ఎక్కడ అవైలబిలిటీలో లేదు. సో నాకు రావాల్సింది M, బట్ ఇక్కడ అవైలబిలిటీలో లేదు. ఈవెన్ ఆన్లైన్లో కూడా అవైలబిలిటీలో లేదు. లైక్ నేను వైట్ కలర్ది కొందాం అనుకుంటున్నా, టోర్నాడో Pro 4 వైట్ కలర్ది. సో అది అవైలబిలిటీలో లేదు, వచ్చినప్పుడు తీసేసుకుంటాను. అండ్ ప్యాంట్ అయితే ఆబ్వియస్గా తీసుకోవాలి, బట్ ఆలోచిస్తున్నాను బడ్జెట్ ఏ విధంగా సెట్ అవుద్ది ఏంటి అని చెప్పేసి అని. ఎందుకంటే బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా. జాకెట్కి ఆల్మోస్ట్ ఒక 9,000 రూపీస్ కాస్ట్ అవుద్ది. అండ్ అడిషనల్గా మనకి ఇంకా రైన్ లేయర్ తీసుకోవాలి మనం అడిషనల్గా. సో అది ఇంకొక 1,500 రూపీస్ కాస్ట్ పడుతుంది. సో ఎంతలే అన్నా 10,000 11,000 వరకు పడుతుంది మనకు ఓన్లీ జాకెట్కి మాత్రమే. అండ్ వీ నీడ్ టు గో ఫర్ ప్యాంట్స్. సో ఆబ్వియస్గా దానికి కూడా కొంచెం కాస్ట్ ఉంటుంది కాబట్టి 5,000 6,000 రూపీస్ ఉంది దానికి కూడా. సో చూసాం ఎట్లా అవుద్ది ఏంటి అని చెప్పేసి అని. సో యాక్చువల్గా రేపు December 6th ఇట్స్ మై బర్త్డే, కానీ నేను ఇప్పటివరకు కూడా షాపింగ్ ఏం చేసుకోలేదు. లైక్ నార్మల్గా కొత్త డ్రెస్ కొనుక్కోవడాలు, కొత్త షూస్ అలా ఇలా మనకు పెద్దగా అంతగా ఐ డోంట్ కేర్ అబౌట్ మై డ్రెస్సింగ్ ఆర్ అపియరెన్స్. ఎందుకు అంటే నాకు అంతలా ఇష్టం ఉండదు అన్నమాట. ఐఎమ్ లిటరలీ వెరీ వెరీ బోరింగ్ క్యాండిడేట్. లైక్ నా ప్రపంచం నాకు లైక్ మై బైక్, నేను తిరగడం, ఇది మాత్రమే నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటా. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ డోంట్ గో ఆన్ టు మై అపియరెన్స్ ఆర్ ఏదైనా కానీ నేను ఎక్కువ పెద్ద లగ్జరీ లైఫ్ అలా ఇలా ఏం కోరుకోను. వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఐ జస్ట్ లివ్ ఇన్ విత్ ఇట్ అంతే ఇంకా. సో చూసాం లైక్ షాపింగ్ చేయాలో వద్దా కూడా ఐ డోంట్ ఈవెన్ నో డ్యూడ్. నాకు బర్త్డే అయినా కూడా నాకు పెద్ద ఓకే బర్త్డే అంతే కదా, ఓకే ఏదో ఒక రోజు అన్నట్టు నాకు ఫీలింగ్ వస్తుంది తెలుసా. కానీ రైడింగ్ జాకెట్ కొనుక్కోవడానికి మెయిన్ రీజన్ కూడా జస్ట్ బికాస్ ఆఫ్ మై బర్త్డే అన్నమాట. నా బర్త్డే రోజు ఒక గిఫ్ట్ ఏదో ఒకటి ఇచ్చుకోవాలి కదా. లైక్ ఇప్పటివరకు ఐ నెవర్ గిఫ్టెడ్ మై సెల్ఫ్ నా బర్త్డే రోజు. సో ఫర్ ది ఫస్ట్ టైం నేనైతే ఈ రైడింగ్ జాకెట్ అండ్ రైడింగ్ ప్యాంట్ గిఫ్ట్ తీసుకోబోతున్నాను ఫ్రమ్ మై సెల్ఫ్ అన్నమాట. నిజంగా ఇట్ ఈస్ సంథింగ్ వెరీ ఎక్సైటెడ్, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి ఒక కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా లోపల, యాంగ్జియస్నెస్ క్రేజీ అనిపిస్తుంది. బట్ ఇంకా కొనుక్కోలేదు కాబట్టి అదొకటి చిన్న బాధ. అండ్ ఇప్పుడైతే ఇంకా చాలా కిలోమీటర్స్ ఉందిరా బాబు. ముంగట మేడిపట్నం ఉంటుంది, అక్కడ ఇంకా ట్రాఫిక్ చుక్కలు కనిపిస్తుంది తెలుసు, ఖాళీ KCPD ఉంటుంది. అండ్ ఇప్పుడు యమా షోరూమ్ వెళ్ళిన తర్వాత నార్మల్గా ట్రై టు గెట్ ద ప్రైసింగ్ ఆఫ్ ఆల్ ద ఫేరింగ్స్ అన్నమాట. నార్మల్గా సైడ్ ప్యానల్స్ ఎంత ఉంటుంది, ఫేస్ మాస్క్ ఎంత ఉంటుంది, ట్యాంక్ ప్యానల్స్ ఎంత ఉంటుంది, బ్యాక్ టేల్ ప్యానల్స్ ఎంత ఉంటుంది, ప్రతి ఒక్కటి ఒకసారి నేను అనుకుంటా. ఎందుకంటే చాలామంది R15 ఓన్ చేసుకున్న వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటుంది. నార్మల్గా చాలామంది నాకు DM చేసి బ్రో ఈ పార్ట్ ఇరిగింది, ఈ పార్ట్కి ఎంత అయింది లేదా, ఈ పార్ట్ పోయింది బ్రో ఇది ఎంత అని చెప్పేసి చాలామంది క్వశ్చన్స్ చేస్తూ ఉంటుండే. సో నాకు పెద్దగా ఇది ఐడియా లేదు, ఎందుకంటే నేను ఎప్పుడు చేంజ్ చేయలేదు కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా ఆన్ దట్. బట్ ఇప్పుడైతే చేంజ్ చేపిస్తున్నా కదా, ఓన్లీ ఫ్రంట్ బర్గర్ మాత్రం చేంజ్ చేపిస్తున్నా. సో తెలుసుకోవడంలో తప్పైతే ఏం లేదు కదా. నెక్స్ట్ టైం మనం ఎప్పుడైనా మళ్ళీ యాక్సిడెంట్ అయినప్పుడు ఆటోమేటిక్గా కూర్చొని క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఓకే ఈ పార్ట్ పోయింది ఇంత, ఈ పార్ట్ పోయింది ఇంత, మొత్తానికి జేబుకి ఇంత పెద్ద బొక్క పడుతుంది అనుకోవాలి ఇంకా. అండ్ ఇప్పుడైతే మనం లాంగ్ రైడ్స్ అయితే పెద్దగా ప్లాన్ చేయబోతున్నాము. సో ఇప్పటి నుంచి కొంచెం ట్రావెలింగ్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను, నాట్ ఆన్ ద మోడిఫికేషన్స్. అండ్ మేము అందరికీ చెప్పాను కదా ఆన్లైన్లో బిజినెస్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి, లైక్ స్టోర్. సో ప్రొడక్ట్స్ అనేది నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్లో పెడుతూ ఉంటాను, అండ్ దానికంటే ఒక సపరేట్ పేజ్ యాక్టివేట్ చేస్తాను. సో మీరు అక్కడ చూసుకోవచ్చు. చలో ట్రాఫిక్ స్టార్ట్ అయింది రా బాబు, ఇంకా చుక్కలే అనిపిస్తాయి ఇక్కడ నుంచి ఖాళీ కట్లు కొట్టుకుంటూ పోవాలి. ఇలా ఏం ట్రాఫిక్ ఏందోరా బాబు. లాస్ట్కి అయితే ఒక ఫ్లైఓవర్ ఎక్కినా ఎంత ప్రశాంతంగా వచ్చేసిందో తెలుసు. అసలుకి వ్లాగ్ చేయడానికి కూడా అంత ఒప్పుకోలేదురా బాబు. అసలు ఇట్లా కాలు కింద పెట్టాలన్నా జాగలేదు అసలు. ఆ రేంజ్లో ట్రాఫిక్ ఉండే, అతి కష్టం మీదనైతే మొదటికైతే వీఆర్ ఆల్మోస్ట్ రీచ్ దేర్. ఇంకెన్ని కిలోమీటర్స్ ఉంది, మేబీ ఒక 3 or 4 కిలోమీటర్స్ ఉంటుంటుంది నాకు తెలిసి. 6.5 ఉందారా, అసలు నాకు తెలియట్లేదురా బాబు ఎట్లా వస్తున్నా ఎట్లా పోతున్నా ఏంటి అని చెప్పేసి అని. బట్ ఈ రూట్ అయితే నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంది, నీట్గా వెళ్ళిపోతున్నా. Many hours later. సో రైట్ నౌ అయితే బిల్డింగ్ అయిపోయింది. అండ్
కనిపిస్తుంది కదా, ఇదే పెద్ద బాక్స్ మనకు మడిగాడు ఇందులోనే వచ్చిందన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి 1665 రూపీస్ అన్నమాట. సో నార్మల్గా మీకు చెప్పినా కదా బండి ప్రతి పార్ట్ రేట్ కనుక్కుంటా అని చెప్పేసి అని. సో బేసికల్గా మీకు ఇది బ్లాక్ కలర్ ప్యానల్ కనిపిస్తుంది కదా, సో ఇది వచ్చేసి 2020 రూపీస్ అంట. అండ్ ఈ లోపల ఉండే సిల్వర్ కలర్ది 1400 ఏమో పడుతుంది అంట అప్రాక్సిమేట్లీ. అండ్ కిందన సిల్వర్ ప్యానల్ వచ్చేసి ఇది సంథింగ్ వెరీ కాస్ట్లీ, లైక్ 1600 రూపీస్ నుంచి 1800 రూపీస్ పడుతుంది అంట. సో ఓవరాల్గా సైడ్ వచ్చేసి మనకి ఇది 2, ఇది 14, అది 16 అంటే 3 + 2 5, ఆల్మోస్ట్ 5000 రూపీస్ పడుతుంది దీనికి. అండ్ ఇండికేటర్ మీకు తెలిసిందే 300 రూపీస్ ఉంటుంది ఇండికేటర్ ఒకటి. అండ్ ట్యాంక్ వచ్చేసి ఇవి ప్యానల్స్ ఉన్నాయి కదా సైడ్వి, ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 2500 రూపీస్ అంట. అండ్ ఇది ఒక సెంటర్ పార్ట్ వచ్చేసి 1300 రూపీస్ నుంచి 1400 రూపీస్ పడుతుంది అంట. సో ఎంత ఎక్స్పెన్సివ్ లిటరల్లీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది తెలుసా. అండ్ ఈ టైల్ ప్యానల్స్ ఆబ్వియస్గా తెలిసిందే, నేను పర్చేస్ చేసిన 1700 రూపీస్ పడుతుంది ఈ టైల్ ప్యానల్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ బైక్లో ఇంకేమైనా తక్కువ పడుతుందా బాబు అంటే ఏం లేదు అసలుకి. సో చలో ఇప్పుడు ఈ డబ్బా పెట్టుకొని పోవాలన్నమాట. ఇది పెద్ద టాస్క్ ఉంటుంది. ముంగడ ఒక మెకానిక్ షాప్ ఉంటుంది, నాకు తెలిసి ఇక్కడ ఒకటి ఉంటుంది. ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఇన్స్టాల్ అయితే చేసుకుందాము. ఎందుకంటే ఇంత పెద్ద బాక్స్ పట్టుకొని పోతే నాకు పగిలిపోద్ది నడపడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో లెట్స్ సీ. అండ్ ప్యానల్స్ మాత్రం లిటరల్లీ బ్రో నేను పిచ్చర్ అయిపోయాను అసలుకి. అరే సైడ్ ప్యానల్ కాస్ట్ చెప్పుడుతోనే నేను షాక్ అయిపోయినా. 2020 రూపీస్ అంటే సైడ్ ఒక బ్లాక్ ప్యానలే, మొత్తం సెట్ కూడా కాదు అసలుకి. ఓవరాల్ సెట్ ఒక సైడ్ 5000, ఒక సైడ్ 5000, 10,000 ప్లస్ ట్యాంక్ ఒక 5000, 2005, 5 ప్లస్ 6500 పడుతుంది ట్యాంక్. సో ఇది 65 ప్లస్ అది ఒక 16,500. అబ్బో ఇక ముంగట హెడ్ నాకు తెలిసి ఈజీ ఒక 3000 ఉంటుంది కావచ్చు నాకు తెలిసి. ఇక్కడనైతే ఇక్కడ ఇన్స్టాల్ చేసుకుందాం ఒకసారి. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నేను సైడ్ ప్యానల్ని నేను ఇక్కడనే ఇన్స్టాల్ చేసుకొని ఉండే అన్నమాట. ఒకసారి అన్న వాళ్ళని అడిగి లెట్స్ ట్రై టు ఇన్స్టాల్ దిస్. సో చూసారు కదా, ఇది మన పాత మధ్యలో అన్నమాట. ఎక్కడ ఏం స్క్రాచెస్ లేదు, బట్ ఇట్ సైడ్ మాత్రమే చాలా స్క్రాచెస్ ఉంది. అండ్ ఇది మన కొత్త మడిగాడు, ఇది లిటరల్లీ ఇట్ రియలీ షైన్స్. ఇప్పటికీ సేమ్ గ్లాస్ ఉంది, దీన్ని వాష్ చేస్తే సేమ్ ఇట్నే కనిపిస్తుంది. బట్ ఇదంతా మొత్తం బ్రేక్ అయిపోయింది కదా, ఇంత బ్లాక్ అవుట్ అయిపోయింది. సో చలో ఇప్పుడైతే ఇన్స్టాల్ చేద్దాం ఇది. సో బేసికల్గా దీన్ని ఇన్స్టాల్ చేయడానికి నార్మల్గా మనకి 3 నెంబర్ ఇల్లంకి కావాలి, 3 or 5 నెంబర్ చూపిస్తాను నేను మీకు. అండ్ ఇక్కడ ఒకటి 8 నెంబర్ పానం ఉంటుంది, సో అది కూడా పెట్టుకోవాలి. సో చలో వచ్చి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో బేసికల్గా ఇవి రబ్బర్ నార్మల్గా బోల్స్కి వస్తాయి అన్నమాట. సో ఈ బోల్స్కి వస్తాయి అన్నమాట. నార్మల్గా మన పాదదానికి మధ్యడికి ఉండే, సో అవే తీసి పెడుతున్నాం. నార్మల్గా మనం అయితే కొత్తగా కొనుక్కొని రావచ్చు, బట్ నాకు అంత ఐడియా లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసే తెలిసింది. సో ఇవి సపరేట్ లైక్ ఇవి సపరేట్గా మనం కొనుక్కోవచ్చు. నాకు తెలిసి ఒక్కొక్క దానికి ఒక 10 రూపీస్ ఏమో ఉంటుంది అనుకున్నాను, అంటే అంతకంటే ఎక్కువ ఉండదు. బట్ నేనైతే పాదదానికి తీసుకొని యూజ్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. సో చలో ఆల్మోస్ట్ ఫిట్టింగ్ అయిపోయింది. సో ఇంకా లాస్ట్ 2 ఉన్నాయి, ఇవి 2 ఫిట్ చేసినామంటే డైరెక్ట్గా బైక్కి ఫిట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఏ గైస్ చూస్తలే కదా, మొత్తానికైతే కొత్తది ఇన్స్టాల్ చేసినాం అని అనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఉండే మనకి అదంతా పార్ట్ అంతా మొత్తం నీట్గా అయిపోయింది. సో చలో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మన పాత పార్టే. ఇదైతే నేను స్టోర్ చేసుకుంటాను, ఎప్పుడైనా ఎమర్జెన్సీ అప్పుడు యూజ్ అవ్వచ్చు. లైక్ మళ్ళీ ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఇరిగిపోయినప్పుడు రీప్లేస్ చేసుకోవచ్చు అన్నమాట. సో చలో వీడియో ఎట్లా అనిపిస్తుందో కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ప్రైసింగ్ రేంజ్ అయితే మొత్తం క్లారిటీ వచ్చేసింది కదా. సో చలో ఇంకా మీట్ విత్ అండ్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ అండ్ బై బై, బీ సేఫ్, రైట్ సేఫ్.